సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నిజం మరోసారి తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయింది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డిని సీఎంగా గెలిపిస్తే తెలంగాణ ప్రజలకి బూడిద దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ సమావేశంలో బనకచెర్ల గురించి చర్చే రాలేదని రేవంత్ రెడ్డి బుకాయించాడని మండిపడ్డారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పటం కోసం గద్దెనెక్కావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనేందుకు ఉన్న సిగ్గు 4 కోట్ల ప్రజల హక్కులను చంద్రబాబుకి దారపోయటానికి మాత్రం లేదా అని నిలదీశారు. దీంతో కోవట్లెవరో తెలంగాణ కోసం కొట్లాడిన వారెవరో తేటతెల్లమైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురువుపై విశ్వాసం చూపించేందుకు తెలంగాణ విధ్వంసం కావాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. అలా అయితే ఇంకెందుకు 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న పాపానికి ప్రజలు ఇబ్బంది పడాల్సిందేనా అని అడిగారు. రేవంత్ రెడ్డి ఒక్క మాట గుర్తుంచుకో, ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పచెప్పినా మరో పోరాటం చూస్తావని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇతర ప్రాంతం వారు మోసం చేస్తే తరిమి కొడతాం, ఇక్కడి వారు వంచనకు గురి చేస్తే పాతి పెడతామని తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పీక్కు తింటున్న రాబందుల పని పడతామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా, టీడీపీ బీజేపీ రిమోట్ పాలన నడుస్తుందా? ఢిల్లీ సాక్షిలో సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం బయటబయలైంది. చంద్రబాబు జలదోపిడికి వాళ్ళ మరొకసారి కూడా ఢిల్లీ వేదికైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవాళ ఈ బంకచెర్ల విషయంలో ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒకటైతే, అక్కడ ఉన్న టీడీపీ మంత్రి మాట్లాడిన ఏపీ మంత్రి ఏపీ మంత్రి మాట్లాడిన మాట మరొకటిగా వాళ్ళ స్పష్టమైపోయింది. పూర్తిగా బంకచెర్లను అప్పనంగా చంద్రబాబుకు అప్పగించే కుట్ర మట్టబయలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బంకచెర్ల విషయంలో 2 నాలుక ధోరణి అవలంబిస్తున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలంగాణకు మోసం చేసి చేసిన వారిని పారదోలిన కేసీఆర్ అయితే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారితో సీఎం రేవంత్ రెడ్డి చట్టాపట్టాలు వేసుకున్న అంశం వల్ల మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి రేవంత్ సాగునీటి కుట్రలు చేస్తున్న విషయం వాళ్ళ బట్టబయలేదు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే విషయాన్ని చెప్తూ వచ్చింది. ముమ్మాటికి తెలంగాణ హక్కులను, తెలంగాణ సాగునీటి రంగాన్ని, తెలంగాణ వచ్చే ఏదైతే జలాలను, కృష్ణా కావచ్చు గోదావరి నది జలాలను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తే అందుకు అనుగుణంగానే సాగునీటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చినా మేము తెలంగాణ రావాల్సిన వాటా విషయంలో మేము వెంకటరాజం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. తెలంగాణ రైతాంగానికి మేము ఒక శ్రీరామ రక్షగా పనిచేస్తాం. తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఏదైతే హెచ్చరించిందో ఇవాళ అది ముమ్మాటికి కేసీఆర్ ఉంటే తప్ప ఇట్లాంటి వ్యక్తి సాధ్యం కాదని వల్ల తేలిపోయింది. తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి రేవంత్ సాగునీటి ప్రాజెక్టుల కుట్రలు చేస్తున్నాడు బట్టబయలైపోయిన విషయం వల్ల జరిగిపోయింది. ఆ చంద్రబాబుకు బనకచెర్లకు సంబంధించి గురుదక్షిణ కింద సమర్పించుకుంటున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నీటి రంగ నిధులు చెప్తున్నారు. తెలంగాణ సాగునీటి హక్కులను పాతరేస్తున్న ముఖ్యమంత్రి బనకచెర్ల ప్రాజెక్టుపై పూటకో మాట గంటకో అబద్ధం ఆడినట్లు వాళ్ళు చెప్తున్నట్టు కూడా మరొకసారి స్పష్టమైతే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను ఏమార్చుతున్న రేవంత్ రెడ్డి, రేవంత్ సర్కార్ నిబద్ధత ఆందోళన అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ గతంలో నిన్న 2 నాలుగుల ధోరణి అవలంబించి ఒకసారి పోతున్నాం, ఒకసారి పోమని చెప్పి వాళ్ళ తీరా పోయినాక ఏపీ మంత్రి ఏమో ఒక మాట, ఇటు తెలంగాణకు సంబంధించిన స్వయంగా ముఖ్యమంత్రి మాకు ఇవాళ తెలంగాణకు సంబంధించి బంకచెర్లపై ఏమాత్రం కూడా చర్చ జరగలేదని అంటుంటే ఖచ్చితంగా ముమ్మాటికి 2 నాలుగుల ధోరణి అవలంబిస్తున్నాడు ముఖ్యమంత్రి. చంద్రబాబుకు దాతవ పడుతుందనే విషయం సుస్పష్టమైపోయింది. అబద్ధాలతో తెలంగాణతో ఏమారుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అనుమానాలు నిజం చేస్తూ రేవంత్ జలద్రోహం చేస్తున్న విషయం ఇవాళ మధ్యబయలైపోయింది. సమావేశంలో చర్చ జరగలేదని ఒకవైపు అంటూనే పోలవరం బంకచెర్లపై జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా తప్పుపట్టిన ముఖ్యమంత్రి వీళ్ళు నిధులు నియామకాలు పునాది అలుపెరిగిన పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అనేక విషయాల్లో కూడా అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను కంటికి రెప్పలా కాపాడిన బీఆర్ఎస్ సాగునీటి హక్కుల విషయంలో రాష్ట్రాన్ని కంచెలా కాపాడిన కేసీఆర్ మళ్లీ ఏకమై పొలిమలో దాటిపోయిన తెలంగాణ వ్యతిరేకులు అంటూ కూడి వల్ల విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై వేలాడుతున్న జలకడ్గాన్ని మోస్తున్నది మాటికి రేవంత్ రెడ్డి. చంద్రబాబు పన్నుతున్న కుట్రలకు వత్తాసు పలుకుతున్న ఈ గుంపు మేస్త్రి అంటూ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అనధికారిక అపెక్స్ కౌన్సిల్ తన
పిలిచిన ఢిల్లీ సమావేశం అసలు ఈ చర్చ ఎవరు పిలుపునిచ్చారు, ఎందుకోసం పిలిచారు, ఎవరి ఒత్తిడితో కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసింది అనే అంశంపై కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఈ అంశం కూడా చర్చకు రాలేదంటే ఖచ్చితంగా ఈ ముమ్మాటికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన చంద్రబాబు కుట్రలు ఒక్కొక్కటిగా బయటమైపోతున్నాయి. అసలు ఈ చర్చలకు ఎందుకోసం పిలిచిన అంశం కూడా ఇవాళ చెప్పలేకపోలేదు. బంకచర్ల ప్రాజెక్టు సాంకేతిక అంశాలు అడ్డు తొలగించుకుంటేనా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్న రేవంత్ సర్కార్ బంకచర్లపై చర్చే ప్రసక్తి లేదని పచ్చి అబద్ధం చెప్పింది. వాళ్ళ రేవంత్ మాటలపై తెలంగాణ జలరంగ నిపుణులు పూర్తిగా విస్మరిస్తున్న పరిస్థితి. మోడీ చంద్రబాబు పానా అంటే తందానా అంటున్న ఈ రేవంత్ రెడ్డి మన సాగునీటి హక్కు ఏటికి దారా నష్టం చేస్తుంది ముఖ్యమంత్రి అంటూ కూడి వల్ల విమర్శనాలు వెలువెత్తుతున్నాయి. ఏపీ మంత్రి నిమ్మల మాటలతో బట్టబయలైపోయింది రేవంత్ ద్రోహం అంటూ కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. సీఎంగా ఉండి ఎందుకు అబద్ధాలు చెప్పినట్టు ఖచ్చితంగా బంకచర్లకు రేవంత్ వర్షాలు పలుకుతున్నట్టే కదా. నిమ్మల కమ్మటి మాటల వెనుక కనిపిస్తున్నది తెలంగాణ చేస్తున్న జలద్రోహమే. బంకచర్లను అడ్డుకోవాల్సింది రేవంత్. చంద్రబాబుకు ఎందుకు దాఖలిస్తున్నారు, ఈ ద్రోహాన్ని చెప్తే క్షమిస్తున్నానంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఏదైతే వల్ల అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరాజు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ బంకచర్ల విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం ద్వారా కొంత ఆరితమైతుంది. టీడబ్ల్యూసీ ఏదైతే కొంత తాత్కాలిక అనుమతులు ఇవ్వకపోవడం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘనతగా చెప్పుకోవాలి. ఇవాళ మరొకసారి ఢిల్లీ వేదికగా ఈ జరిగిన ఒప్పందం పూర్తిగా తెలంగాణ సాగునీటి రంగాన్ని వాళ్ళ గోదావరి జలాలను పూర్తిగా బంకచర్లలో కలిపేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళ ఈ అబద్ధపు హామీలతో వాళ్ళ అబద్ధపు అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని అప్పనంగా అప్పచెప్పి కుట్రలు చేస్తున్నాడు. అది ఆ గురు శిష్యుల బంధానికి అనుబంధంగా ఇవాళ ఢిల్లీ ఒక వేదిక అయింది. ఆ ఢిల్లీ వేదిక ద్వారా ఇవాళ బంకచర్లకు గోదావరి నీళ్లను అప్పనంగా అప్పచెప్తున్నారు. గతంలో కూడా కృష్ణా డెల్టాలో 500 టీఎంసీలు, ఇటు గోదావరిలో 1000 టీఎంసీ ఇస్తే సరిపోతాయి అన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఆ ఒప్పందాలు అన్ని కూడా ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుని ఈ విధంగా చేస్తున్న అనుమానాలు కూడా మరొకసారి రెట్టితే అందుకు అనుగుణంగానే ఏపీ మంత్రి మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అక్షరాల తెలంగాణ జనద్రోహానికి ఏపీకి దాతకు వస్తున్న రేవంత్ రెడ్డి అనేది కుట్రలన్నీ కూడా పట్టబయలవుతున్నాయి. వాళ్ళ తెలంగాణకు సంబంధించి నీటి హక్కుల కోసం మరొక పోరాటం చేయాల్సిందని చెప్పేసి వాళ్ళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ బంధం ఖచ్చితంగా తెలంగాణకు ఒక గొడ్డలు పెట్టు, తెలంగాణకు ఒక మరణశాసనం అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఖచ్చితంగా ఏదైతే ప్రజాభవన్ లో జరిగిన వేదిక ఏదైతే ఉందో అది నాటి పలికితే వాళ్ళ ఢిల్లీలో పూర్తిగా అప్పనంగా తెలంగాణ నీటి కేటాయింపుల విషయంలో పూర్తిగా మోసం చేసే విధంగా బంకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు సహకరించే విధంగా తీసుకున్న నిర్ణయం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణపై ఏమాత్రం కూడా ప్రేమ లేదనేది మరొకసారి బట్టబయలైపోయింది. అయితే లివిల్ రెడ్డి నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాదులతోనే తెలంగాణ ఏర్పడింది. ఇవాళ ఆ పునాదులను గురువుకు అప్పచెప్పే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఎన్నికల ముందు చెప్పారు ఈ మాట, రాష్ట్రానికి ఖచ్చితంగా పాత రోజులు తీసుకొస్తాము, మార్పు తీసుకొస్తామని. ఆ మార్పులో భాగమే ఇవాళ జలదోపిడీ, జలద్రోహం అని అనుకోవచ్చా? ఇవాళ పక్కాగా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని ఆనాడు తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష కోసం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నడుము మిగించింది. అందుకు అనుగుణంగా స్వరాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు సాధించి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇచ్చింది, తెలంగాణ యువతకు నియామకాలు ఇచ్చింది, తెలంగాణ సబ్బండ వర్గాలకు నిధులు ఇచ్చి ఆనాడు తెలంగాణ యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాటిస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలని. నీళ్లు ఆంధ్రాకు, నిధులు కేంద్రానికి, నిధులు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, నియామకాలు వారికి సంబంధించిన కుటుంబీకులకు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ అనేక విమర్శలు వస్తున్నాయి. ఏదైతే ఇవాళ నీళ్ల విషయంలో పూర్తిగా చంద్రబాబుకి అప్పనంగా అప్పచెప్తున్నాడు. గోదావరి విషయంలో కావచ్చు, కృష్ణా డెల్టా విషయంలో పూర్తిగా నీళ్లను దారదత్తం చేస్తుండో గురుదక్షిణ కింద అది నీళ్ల విషయంలో తెగుతలమైపోయింది. నిధుల విషయంలో కూడా ఏదైతే ఏఐసిసి అగ్రనాయకత్వానికి నిధులు ఢిల్లీకి ఇస్తున్నాడో ఆ నిధుల విషయంలో కూడా ఉద్యోగ నియామకాలు కూడా వారి ఇంట్లో ఉన్న వారికి అంతా పొలిటికల్ గా పార్టీగా నియామకాలు చేసుకుంటున్నాడు అనేది కూడా పట్టలేదు. ఆనాడు తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ నిధులు నియామకాలు తీసుకొస్తే వాళ్ళ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీళ్లు, నిధులు, నియామకాలు వారి అన్యాయులకు అప్పచెప్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ముమ్మాటికి ఇదే చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ జలద్రోహానికి, తెలంగాణ నీటి ద్రోహానికి, తెలంగాణ నియామకాల అడ్డుకట్టకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కారకుడు. రేవంత్ రెడ్డి ఇలా ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వాన్ని వల్ల ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా
విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకమైన త్యాగం ఏదైతే ఉందో అక్షరాల రేవంత్ రెడ్డికి సరిపోతుంది. ఆ నిధులన్నీ కూడా వాళ్ళ పక్కదారి పట్టిస్తుండ్రు, నియామకాలన్నీ పక్కదారి పట్టిస్తుండ్రు, నీళ్ళన్నీ కూడా ఏపీకి దారదత్తం చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఉంది. వాళ్ళ ఢిల్లీకి వెళ్ళి మట్టబయలు చేసింది అనేది కూడా వాళ్ళ ఒక గొప్ప ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతకు మించి ఇంకా ఉదాహరణ లేదు కదా అని చెప్పేసి కూడా వాళ్ళ సాగునీటి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. పూర్తిగా రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తున్నారు, కేంద్రం ఆధ్వర్యంలోనే ముందుకు పోతున్నారని ఇలా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.